హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి మహారాణి. మరి ఇంకెందుకు ఆలస్యం, రివ్యూలో కలుపుదాం. మహారాణి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి సీజన్ 3, సీజన్ 1 ఇంకా సీజన్ 2 కూడా ఉంది. ఒకవేళ ఆ సీజన్స్ ఎవరైనా చూడకపోతే మరి ఈ సీజన్ అర్థమవుతున్నా భయ్యా అంటే అర్థం కాదండి. ఆ సీజన్ ఇంకా లైక్ ఆ 2 సీజన్స్ చూసిన వాళ్ళకే కొంచెం అర్థం అనేది అవుద్ది ఈ సీజను, లేకపోతే లేదు. ఇంకా ఫైనల్గా సీజన్ చూసిన తర్వాత, సీజన్ 3 చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఓకే పర్వాలేదు, బాగానే అనిపించింది అండి సీజన్ అనేది. ఇంకా ఫైనల్గా వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి యాక్చువల్లీ మన హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ వచ్చేసి ఆల్రెడీ తనకి మ్యారేజ్ అయిపోద్ది. తన హస్బెండ్ వచ్చేసి సీఎం అనమాట. ఇంకా అనుకోకుండా కొన్ని కారణాల వల్ల వాళ్ళ హస్బెండ్ అనేది జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. మరి జైలుకి వెళ్ళిన తర్వాత మన హీరోయిన్ అనేది సీఎం అవుతుంది. మరి హీరోయిన్ కూడా సీఎం అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది నేను చెప్పను కంటే మీరు చూస్తున్న బాగుంటుంది. ఇంకా కట్ చేస్తే మన హీరోయిన్ కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. మన హీరోయిన్ జైలుకి వెళ్ళిన తర్వాత అసలు మళ్ళీ బయటికి వచ్చిందా, లేకపోతే అసలు హీరోయిన్ అసలు జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా సిరీస్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఎట్ ఏ సేమ్ టైం చాలా వరకు ఎమోషనల్ కూడా అవుతాం అనమాట కొన్ని సీన్స్లో మాత్రమే. ఎట్ ఏ సేమ్ టైం చాలా వరకు స్లో, చాలా వరకు ల్యాగ్ అనిపించింది. ల్యాగ్ కాదు కానీ ఆ నరేషన్ చాలా స్లో తీసుకొచ్చారు. అది ఒక్కడే డిసప్పాయింట్, అంత మించి ఏం లేదు. స్టోరీ పరంగా చాలా బాగుందన్నమాట. ఇంకా ఫైనల్ ఎవరైనా చూడాలనుకుంటే సోనీ ఛానల్లో ఇన్ ఆల్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంకా ఫైనల్గా నువ్వేం తెస్తావు ఈ మూవీకి రేటింగ్ అంటే ఈ సిరీస్కి రేటింగ్ అంటే 5కి 2.85. ఇంకా ఫైనల్గా ఇది గైస్ ఇంకా ఇవాళ మన రివ్యూ.